పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓజేకే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో అరాచకం నడుస్తోంది. అక్కడ పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. ఆ పిఓజేకే ఉద్యమ నాయకుడు సాహెబ్ అజీజ్ని చంపేశారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయ్యారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్ చెప్పిన మాటలు వినలే. తను అరెస్ట్ చేయండి, ఉద్యమాలు చేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి లోపల పెట్టమని చెప్పారు. కానీ వీళ్ళు అంగీకరించలేదు. ఎందుకంటే ప్రజా తిరుగుబాటు ఆ స్థాయిలో ఉంది. ఏదైతే పాకిస్తాన్లోకి మార్చిగా వెళ్ళడం ప్రారంభించినటువంటి సందర్భంలో రేపు 12వ తారీఖుకి పెద్ద స్థాయిలో యాజిటేషన్ రేపటి నుంచి బిగిని 12కి చేస్తానికి సిద్ధపడ్డారు. ఇందులో వీళ్ళ మీద ఇండియన్స్ అని ముద్రేశారు, లేకపోతే భారత ఫ్రాక్సీలను ముద్రేశారు, తీవ్రవాదులను ముద్రేశారు. దానికి చివరికి నిన్న నాయకుడు చెప్పుకుంటూ కూడా వచ్చాడు, సాహెబ్ అజీజ్ లాంటి వాళ్ళు, మీరు అణుబాంబులు భారత్ మీద కాదు మా మీదే చేయండి, మమ్మల్ని చంపేయండి, దశాబ్దాల తరబడి మేము అన్యాయం అయిపోయామని. లోకల్ పోలీసులు వీళ్ళెవరూ సహకరించట్లేదు కాబట్టి పాకిస్తాన్కి సంబంధించిన ఆసిఫ్ మునీర్ సైన్యం అక్కడికి చేరారు. టోటల్గా 25,000 మంది పాకిస్తాన్ పోలీసులు ఒప్పుకోనటువంటి సందర్భంలో 10,000 మందిని సైన్యాన్ని పిఓజేకేకి పంపించి పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కి పంపించి విధ్వంసం సృష్టిస్తున్నారు, చితకబాతున్నారు జనాల్ని, అలాగే ప్రాణాలు తీస్తున్నారు.